ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు తన బిడ్డల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని, తన బిడ్డల కొరకు. అలాగే శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. కాబట్టి తన బిడ్డల కొరకు ఎవరైతే ఆయన నామంను పట్టి బాధపడే వాళ్ళుగా ఉన్నారో, ఎవరైతే ఆయన నామంను ప్రకటించే వాళ్ళుగా ఉన్నారో, ఎవరైతే ఆయన పేరు పెట్టబడిన జనులుగా ఉన్నారో వాళ్ళ కొరకు ఆయన చేస్తున్నటువంటి ప్రొవిజన్ని మనం చూడాల్సిన వాళ్ళుగా ఉంటున్నాము. యెషయా 49:9 నుంచి 11 వరకు మనం చూసినట్లయితే, మార్గములలో వారు మేయుదురు, చెట్టు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములను ఎత్తుగా చేయబడును. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే దేవుని రాజ్యం కొరకు, దేవుని పని కొరకు, దేవుని కొరకు లోకంలో అలసిపోతున్నారో, ప్రయాసపడి ఏదో ఒక రకంగా ఆయన పనిని మనం చేస్తున్నాము, ఆ బిడ్డల కొరకు దేవుడు తన పర్వతములను రాజమార్గములుగా మారుస్తున్నాడు. అలాగే మార్గంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఎండ అయినను దప్పి అయినను కలగదని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఒకటి, వాళ్ళ కొరకు ఆయన సమాధానకరమైన నిబంధనను ఆయన ఏర్పరిచి ఉన్నాడు. అలసిపోయి ఉన్న వాళ్ళందరి కొరకు దేవుడిస్తున్నటువంటి ఈ వాక్యము ఏంటంటే, మార్గములలో వారికి మేపు కలుగును, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. మనతో పాటు మన దేవుడు మనల్ని తోడుకొని పోతాడు. మనం నడిచే మార్గంను ఆయన చల్లగా ఉంచుతాడు. మనం నడిచే మార్గంలో ఆయన మన కొరకు ఫుడ్ని ప్రొవైడ్ చేస్తాడు. ఆయన ఇలాగా ఇశ్రాయేలులను కూడా ఆయన నడిపించాడు. 40 సంవత్సరములు వాళ్ళని నడిపించిన దేవుడు, ఈ గత కాలంలో మిమ్మల్ని నడిపించిన దేవుడు, మనలందరినీ నడిపించిన దేవుడు రాబో కాలం ముందు కూడా ఏ సిచ్యువేషన్లోనైనా మనల్ని నడిపించగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నిన్ను కాపాడి ఆయన ప్రజలకు నిబంధనగా ఆయన నిన్ను చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.